పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం తుందూరు వద్ద నిర్మిస్తున్న ఆక్వా ఫుడ్ పార్క్ అడ్డుకునేందుకు సమీప గ్రామాల ప్రజలు చేసిన ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. మహిళా దినోత్సవం రోజున మహిళలు ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం చేపట్టగా వందల మంది మహిళలను, ఉద్యమ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం తుందూరు వద్ద గోదావరి మెగా ఆక్వా ఫుడ్ పార్క్ నిర్మాణాన్ని నిలిపివేయాలంటూ గత 3 సంవత్సరాల నుంచి సమీప గ్రామ ప్రజలు ఆందోళన చేస్తున్నారు. తుందూరు, కంసాలి బేతపూడి, జొన్నగరువు గ్రామాలకు చెందిన కొంతమంది ఈ పార్క్ను వ్యతిరేకిస్తున్నారు. వీరికి సిపిఎం కూడా మద్దతిస్తూ ఫ్యాక్టరీ వ్యతిరేక పోరాట కమిటీ ఏర్పాటు చేశారు. ఫ్యాక్టరీ నిర్మాణాన్ని గతంలో అడ్డుకునే ప్రయత్నం చేయగా లాఠీ చార్జీలు, పలువురిని అరెస్ట్ చేయడం వంటి సంఘటనలో ఈ ప్రాంతం ఉద్రిక్తంగా మారింది. ఈ 3 గ్రామాల ప్రజలు ఒకవైపు ఆందోళనలు కొనసాగిస్తున్న ఫ్యాక్టరీ యథావిధంగా నిర్మాణం సాగిస్తున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలు ఆధ్వర్యంలో ఫ్యాక్టరీ పనులు అడ్డుకునేందుకు పిలుపునిచ్చారు. ఆందోళన పిలుపుతో పెద్ద ఎత్తున పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. 5 డీఎస్పీలు, 16 మంది సీఐలు, 50 మంది ఎస్ఐలు, 2000 మంది పోలీసుల ఆధ్వర్యంలో 3 గ్రామాల్లో పహారా కాశారు. ఉద్యమానికి సారథ్యం వహిస్తున్న వారిని అరెస్ట్ చేశారు. పలుచోట్ల ఆందోళనలు చేస్తున్న మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆందోళనకారులకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. గ్రామాల్లో 144 సెక్షన్ విధించడం వల్ల రాకపోకలకు ఇబ్బందిగా మారింది. విద్యార్థులు పాఠశాలలకు, కళాశాలలకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. ఉదయం నుంచి విద్యుత్తును కూడా నిలిపివేయడంతో తాగునీటికి ఇబ్బంది పడ్డారు. పోలీసులు బందోబస్తు కారణంగా గ్రామాలు నిర్మానుష్యంగా మారాయి. వీధి బయటకొచ్చినా నినాదాలు చేసిన వారిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 135 మంది మహిళలను, యువకులను దఫాలుగా అరెస్ట్ చేసి సాయంత్రం వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు. ప్రాణాలతో చెలగాటమాడే ఆక్వా పార్క్ను నిలిపే వరకు పోరాటం ఆగదని గ్రామస్తులు చెబుతున్నారు. చాలా పోలీసుల దౌర్జన్యం చాలా విపరీతంగా ఉందండి. రాత్రి నుంచి ఫ్యాక్టరీ కాపలాగా సొత్తకొచ్చారో, మా ఇళ్ల కాపలాగా వచ్చారో మాకు తెలియదు కానండి. ఇళ్ల చుట్టూరు తిరుగుతానే ఉన్నారండి. తెల్లవాళ్ళు ఆరులను కొడతానే ఉన్నారండి. నిద్ర నొప్పులు లేకుండా చేశారండి. పొద్దున్న పిల్లల్ని స్కూల్ బస్సులు రానివ్వలేదు, వ్యాన్లు రానివ్వలేదు. తొందూరు హై స్కూల్కి వెళ్ళి పిల్లలు సైకిల్ అడ్డం కొట్టేసి వెనక్కి పంపేశారండి. ఇవాళ మహిళలు దినోత్సవాన్ని వెళ్ళామండి రోడ్డు మీదకి. మేమేమో వాళ్ళు ఏమి పగలగొట్టలేదు, వాళ్ళు ఏమి చేయలేదండి, దౌర్జన్యం ఏమి చేయలేదండి. మేము మామూలుగా వెళ్ళి కూర్చున్న వాళ్ళని ఈడ్చేసండి. మొత్తం మహిళల మీద చేయకూడదు అన్నారండి. మహిళలకు స్వాతంత్రం వచ్చిందన్నారు. స్వాతంత్రం వచ్చిన రోజు ఏదండి? ఆడోళ్ళకి మంచి రోజని, మరి ఆడోళ్ళని పూజించే రోజని మీరు గవర్నర్లో వచ్చిన మాటేనండి ఇది. ఇవాళ ఫ్యాక్టరీ వద్దని 3 సంవత్సరాలు బట్టి మరి ఏకదిత్యంగా మేము ఎంతమంది ఇంటికి 4 పోలీసులైనా, మేము ఎన్ని లాఠీలు దెబ్బలు తిన్నా, ఎన్ని రకాలుగా మమ్మల్ని శోధించినప్పటికైనా ఈ ఫ్యాక్టరీ తరలించాలి, ఫ్యాక్టరీ ఏరే దిక్కులు కట్టాలి అని మేము పోరుకడుతున్నామండి. ఈ ఆక్వా ఫుడ్ ఫ్యాక్టరీ గురించి మేము పోరాడుతున్నామండి 3 సంవత్సరాల నుంచి. మేము పోరాడుతుంటే అధికారులకి, అందరికీ, ఎమ్మెల్యేలకి అందరికీ మేము చెప్పామండి. మాకేదో సమస్యలు తీరుతారు కదా, మేము అందరం ఓట్లేసాము, మా చంద్రబాబు నాయుడు మా సమస్యలు తీర్చే దేవుడు అనుకుని మేము ఆయనని నెగ్గించి మా సమస్యలు తీరుతాడంటే మాకు ఒక సమస్య అయిపోయిందండి. ఇక్కడ మాకు ఈ ఫ్యాక్టరీ వద్దన్నప్పుడు ప్రజలకే మనము ఒత్తిడి చేయకూడదు, ప్రజలకే మనకు మంచి చేయాలి, చెడ్డ చేయకూడదని ఈ ఫ్యాక్టరీ వాళ్ళకి ఇబ్బందిగా ఉంది కదా, మనం ఆ ఫ్యాక్టరీ పెట్టకూడదు అక్కడ అని ఆయన తీయట్లేదండి. తెలుసుండండి, పోలీసులు అందరినీ పెట్టేసి అలా మెల్లమెట్టగా అలాగా చేశారండి. ఈ పిల్లల్ని మామూలుగా నుంచున్నారండి, నుంచున్న పిల్లల్ని కూడా తీసుకుపోయారండి, పిల్లల్ని మొత్తానికి. మరి ఇది ఫ్యాక్టరీ వద్దని చెబుతున్నామండి. ఎన్నిసార్లు చెప్పినా మా మాట ఏమి వినిపించుకుంటలేదండి ఎవరైనా. అనివ్వండి ఇంటింటికి బాత్రూంలోనూ, ఆటల్లోనూ, అన్నింటిలోనూ చూస్తున్నారండి వచ్చి. మేము ఇంట్లో కూడా మీటింగ్లు పెట్టుకుంటామండి, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారండి. పిల్లలు తీసిపోయారు, తల్లిని తీసిపోయారు, మగవాళ్ళు తీసిపోయారు, మొత్తం ఊళ్ళో జనమంతా తీసుకెళ్ళిపోయారండి. ఇంకెంతమంది 10 మంది కూడా లేవండి. మేము కూడా ఎక్కేత్తకు సిద్ధంగానే ఉన్నామండి. పోనండి, మేము కూడా ఖాళీ చేసి వెళ్ళిపోతామండి శుభ్రంగా. స్త్రీలను గౌరవించడం సాంప్రదాయం అని చెప్పి స్త్రీలను ఇంత దారుణంగా కొట్టేసి ఇంత ఇలా చేయడం ఎంతవరకు సమంజసం అండి? ఆ ప్రాణాలైన అర్పిస్తాం కానండి, ఫ్యాక్టరీ మటుకి ఇక్కడ కట్టనివ్వమండి. మొత్తం అందరినీ తీసుకెళ్లిపోయారండి. మా వారైతే 3 రోజుల నుంచి కనిపించట్లేదండి, ఎక్కడున్నారో కూడా తెలియదు నాకు. అలా ఆయన అక్కడ నుంచి ఉంటేనండి ఆడపోలీసులు ఈడ్చిపోయండి, ఈడ్చేసారండి, ఈడ్చేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసేసారండి. రోజంతా ఉద్రిక్త పరిస్థితిలో 3 గ్రామాలున్నాయి.
పోలీసులు బందోబస్తు కొనసాగుతోంది.